చుక్క రామనరసాయ చెప్పినట్లు, ఏపూరి సోమన్న చెప్పినట్లు మనం ఎవరికి వ్యతిరేకం కాదు. వాళ్ళు మన అన్నలే, మనకు వాళ్ళ పట్ల గౌరవం ఉన్నది. ఈ తెలుగు దేశం మీద, తెలుగు నేల మీద కారంచెడు అనే గ్రామంలో నీళ్లు తాగిన నీళ్ల కోసం, నీటి చెరువు కోసం కమ్మ వాళ్ళు వచ్చి మాదిగ పల్లె మీద దాడి చేసి మాదిగలను చంపేస్తే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది మాలలే. మీ పట్ల మాకు గౌరవం ఉన్నది. మా వీణ దాడి చేసినప్పుడు, మమ్మల్ని చంపినప్పుడు ఆ నెత్తురి ముద్దల్ని చేతిలో పట్టుకొని, ఆ నెత్తురు ముద్దల్ని బట్టలు కట్టుకొని దేశమంతా తిరిగి కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు మీరు నాయకత్వం వహించారు. మీరు మాల కులానికి సంబంధించిన మీరు మా కోసం నిలబడ్డారు. మీ పట్ల మాకు గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని ప్రకటిస్తున్నాం. ఆ తర్వాత చుండూరు కారంచేడు సంఘటన జరిగింది. కారంచేడు సంఘటనలో 7 మంది మాలలు చనిపోతే ఒక్క మాదిగ మొత్తం కలిపి 8 మంది చనిపోయినప్పుడు వాళ్ళే నాయకత్వం వహించాడు. అప్పటి వరకు మందకృష్ణన్న ఆనాడు పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నాడు. కనుక మీరు దళిత ఉద్యమానికి నాయకత్వం వహించారు. మీ పట్ల మాకు గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని ప్రకటిస్తున్నాం. దానితో పాటు 94లో ఒక పోరాటం జరిగితే, ఒక ఉద్యమం ప్రారంభమైతే, ఆ ఉద్యమం ముందుకొచ్చినప్పుడు ఆ ఉద్యమం ఒక ప్రశ్న వేసింది. ఒంగోలులో సభ జరిగితే ఆ సభ మీనికి ఒక పిల్లవాడు వెళ్ళి, ఒక యువకుడు, ఎంఆర్పిఎస్ యువకుడు వెళ్ళి ఒక కరపత్రం ఇచ్చాడు. ఆ వేదిక మీద గద్దరన్న నిలబడి ఉన్నాడు. గద్దరన్న చేతికి కరపత్రం ఇచ్చాడు. ఆ కరపత్రంలో ఏముందంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఎక్కువ ఉద్యోగాలు పొందారు, మాదిగలు ఉద్యోగాలు రాలేదు గనక 15% రిజర్వేషన్ ఏబిసిడీలుగా వర్గీకరణ చేసి మాకు సామాజిక న్యాయం చెందాలి, సామాజిక న్యాయం రావాలని ఆ కరపత్రంలో ఉంటే, ఆ కరపత్రాన్ని చూసిన గద్దరన్న ఆ వేదిక మీద నుంచి, ఇన్నాళ్లకు నా తమ్ములు ఒక ప్రశ్న వేశారు, నా తమ్ములు వేసిన ప్రశ్నకి నేను మద్దతు తెలియజేస్తున్నానని చెప్పి గద్దరన్న వర్గీకరణ ఉద్యమానికి మద్దతు ప్రకటించాడని చరిత్రలో ఒక సాక్ష్యంగా ఉన్నది. గద్దరన్న పట్ల గౌరవం ఉన్నది మాకు. కత్తి పద్మారావు గారి పట్ల గౌరవం ఉన్నది. బొజ్జ తారకం గారి పట్ల గౌరవం ఉన్నది. శివసాగర్ గారి పట్ల, సత్యమూర్తి గారి పట్ల గౌరవం ఉన్నది. ఆ గౌరవంతో ఆనాడు వాళ్ళు వర్గీకరణ ఉద్యమానికి సపోర్ట్ చేశారు గనక ఈనాటి వరకు ఉద్యమం నడిచింది. మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు చనిపోయారు? ఆనాడు ఉద్యమానికి సపోర్ట్ చేసే వాళ్ళు చనిపోయారు కొందరు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? వర్గీకరణ ఉద్యమం అంటే కేవలం మాలమాదిలకు సంబంధించిన ఉద్యమం మాత్రమే కాదు. ఇదొక సామాజిక న్యాయంతో కూడుకున్న ఉద్యమం. మేము మొదటి నుంచి చెప్తున్నాం. మాలలు 70% ఉపయోగించుకున్నారు రిజర్వేషన్, మాదిగలు 30% ఉపయోగించుకున్నారు. 100% అయిపోయింది. 15% రిజర్వేషన్, మాలలు 70 అయితే మాదిగలు 30. కానీ నా బాధల్లో ఏమిటంటే, లేదా ఎంఆర్పిఎస్ బాధల్లో ఏమిటంటే, ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీలోకి చదువుకోవడానికి రానటువంటి దక్కలి వాళ్లకు చదువు ఎట్లా రావాలి, చిందు వాళ్ళకి చదువు ఎట్లా రావాలి, మాస్టి వాళ్ళకి చదువు ఎట్లా రావాలి, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పుడు కావాలి, వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లు ఎప్పుడు కావాలి, వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎప్పుడు కావాలి, వాళ్ళు ఉద్యోగాలకు ఎప్పుడు రావాలి? ఇది ప్రశ్న. బ్యాగరోళ్ళైనా, సింధోళ్ళైనా, బుడగజంగాలైనా, డక్కలైనా వీళ్ళందరికీ వర్గీకరణ జరిగినప్పుడే ఫలితం వస్తుంది. ఇది సామాజిక న్యాయం. వాళ్ళు మాట్లాడుతున్నారు కొందరు ఈ మధ్య కాలంలో వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకమట. రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగంలో మొదటి పేజీలో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలవుతుంది. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యంగా గుర్తిస్తున్నాము అని ఉంటుంది. అవకాశాల్లో సమానత్వం, అధికారంలో సమానత్వం, సంపదల సమానత్వం, ఉద్యోగాల సమానత్వం, సామాజిక సమానత్వం అని భారత రాజ్యాంగ ప్రియంబుల్ చెప్తుంది. ఆ ప్రియంబుల్నే మన సుప్రీంకోర్టు ప్రస్తావన చేసింది. 341 ఆర్టికల్ వర్గీకరణకు వ్యతిరేకం కాదు. 341 ఆర్టికల్ చెప్పి వర్గీకరణకు వ్యతిరేకమని చెప్తున్నారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో 341 ఆర్టికల్ వర్గీకరణ గురించిన ప్రస్తావన చేయలేదు. అది ఏమన్నదంటే, ఎప్పుడైనా ఎవరైనా పార్లమెంటులోనైనా ఇంకెవరైనా మెజార్టీ ఉందని చెప్పి, లేకపోతే ఆధిపత్యం ఉందని చెప్పి ప్రభావం వేసి ఒక కులాన్ని ఎస్సీలలో చేర్చాలన్నా, ఒక కులాన్ని ఎస్సీ నుంచి తీసివేయాలన్నా
ఆ జాబితాలో ఇంక్లూడింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అనేటటువంటి ఒక మాట ఉన్నది. 341 ఆ మాటని చెప్తుంది తప్ప వర్గీకరణ చెయ్యాలని కానీ వర్గీకరణ చెయ్యకూడదని కానీ 341 ఆర్టికల్ ఏ ఎన్నడూ చెప్పలే, ఎక్కడ ప్రస్తావించలే. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. వర్గీకరణ తీర్పును రాజ్యాంగాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత, అనేక నివేదికలను చూసిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మాల మాదిగలు ఒకటిగా లేరు.